అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నమస్కారం అండి. నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఖాజా మాట్లాడుతున్నాను. లయన్స్ క్లబ్ గుంతకల్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. దాతలు మా ఊళ్ళో ఉన్న లయన్స్ క్లబ్ మెంబర్స్ లేకపోతే బయట వాళ్ళు కూడా దాతలుగా వచ్చి ప్రతి ఆదివారము వాళ్ళ వంతు సహాయం చేస్తున్నారు. మీ గుంతకల్ ప్రజలకు విన్నపం ఏమంటే మీరు కూడా వాలంటరీగా వచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమంలో చేస్తే మనము అన్నదానంకి మించిన దానం లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి గుంతకల్ ప్రజలకి నా విన్నపం ఏమంటే లయన్స్ క్లబ్ వారికి మీరు కూడా సహాయపడి మేము ప్రతి ఆదివారము అన్నదానం చేసే కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకుంటే మీకు కూడా పుణ్యం సిద్ధిస్తుంది. అంటే ఎలా ఇవ్వాలి అనే విషయంలో వస్తే మీ పిల్లలు, మీ భార్యలు, మీ కొడుకులు, కూతురులవి బర్త్డేలు ఉంటాయి. ఆ బర్త్డేకి సంబంధించి కూడా మీరు వాళ్ళు మనము అన్నదానం చేయాలనుకుంటారు మీరు. కానీ ఇది ఒక మంచి వేదిక. మీరు కూడా వచ్చి అన్నదానం చేస్తే మీకు కూడా పుణ్యం సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుంతకల్ ప్రజలకి విజ్ఞప్తి. గుంతకల్ లయన్స్ క్లబ్ తరఫున ప్రతి ఆదివారం అన్న వితరణ కార్యక్రమం చేస్తున్నాము. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఇస్తే వాళ్ళ తరఫున మేము అన్నదానం చేస్తాము. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆదివారం మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. సభ్యులు కూడా లయన్స్ క్లబ్లో జాయిన్ కావాల్సిన వాళ్ళు సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. గుంతకల్ ప్రజలకు విజ్ఞప్తి. ఈరోజు మేము లయన్స్ క్లబ్లో కార్యక్రమంలో హంగర్ ఫీడ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు నా శ్రీమతి ఈ రోజుకి చనిపోయి 12 సంవత్సరాలు అయింది. ఆమెను గుర్తు చేసుకుంటూ ఆమె వర్ధంతి సందర్భంగా ఈరోజు గుంతకల్ ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్ ముందర ఒక 300 మందికి సుమారుగా అన్నదానం చేస్తున్నాం. ఆమె ఆత్మ శాంతి కలగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఆమె గురించి కొన్ని సేవలు చేస్తూ ఆమెను జీవితాన్ని తలుచుకుంటూ ఆమె మహా సహధర్మిని. ఆమె సహకారం వల్ల నేను చాలా వృద్ధి చెందాను. నా భార్యని గుర్తు చేసుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను. ఈరోజు మేము సుమారు ప్రతి ఆదివారం ఇలా ఎవరో ఒక దిన బర్త్డేలు కానీ, తర్వాత మ్యారేజ్ డేలు, దినాల గురించి కానీ వాళ్ళ పెద్దల యొక్క జ్ఞాపకాలని స్మరించుకుంటూ అన్నదానం చేస్తున్నాం. సో గుంతకల్ ప్రజలు మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఏ మాటకు ఆ మాట గుంతకల్లో ఉన్న ప్రముఖులందరూ కలిసి లయన్స్ క్లబ్లో చేస్తున్న సేవలు మామూలుగా ఉండవు. ఈ లయన్స్ క్లబ్లో ఉండడం అంటే లైఫ్కి ఒక కిక్ ఉంటుంది. మనం ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని బిజినెస్లు చేసినా, ఎంత సంపాదనలో ఉన్నా, మన పనులు ఎన్ని బిజీగా ఉన్నా, ఒక్కసారి సేవా కార్యక్రమంలో ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో కానీ లేదా బయట సొసైటీలో మా అవసరం ఉన్న ప్రతి చోట మేము చేసే సేవా కార్యక్రమాలతో ఒక అరగంట, గంట సేపు, ఒక రోజు, ఒక హాఫ్ డే అంతా మేము చేసే సేవా కార్యక్రమాలతో మా జీవితానికి వచ్చే ఆ కిక్ ఉంటుంది చూసారు. అది ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎంత డబ్బులు పెట్టినా, ఎంత బంగారు కొన్నా, ఎన్ని కార్లు ఉన్నా, బిల్డింగ్ ఉన్నా రాదు అది ఆ కిక్. ఈ హాస్పిటల్లో మేము చేసే సేవా కార్యక్రమాలు ఈ రోజు న్యూట్రిషన్ డేని పురస్కరించుకుని బాలింతలకు న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్ ని డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈ రోజు రంగా టీవీ హౌస్ అధినేత రంగా గారి శ్రీమతి కడియాల పద్మావతమ్మ గారు 12 సంవత్సరాల వర్ధంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాలు. ఇక్కడంతా చూడండి, ఒక పండుగ వాతావరణము. లైన్ మిత్రులందరూ కలిసి ప్రతి వారం మేము ఒక వేడుకలాగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటాము. ఒక లైన్ సభ్యుడిగా ఉండడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాము. లాంగ్ లివ్ లైనిజం.